శ్రేయోపత్రిక అయినటువంటి దివంగత రామోజీరావు గారు స్థాపించినటువంటి ఈనాడు పత్రిక మొదటి పేజీ ఈ వార్తని మనందరం చూస్తే ఆ వార్తలో అంతా అనుమానాస్పదం, వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్. దీంట్లో వాళ్ళు ఎక్కడ అచ్చు వేయాలి, ఏ సైజు అక్షరాలతో వార్త రాయాలి, వార్త రిపోర్టింగ్ ఏం చేయాలనేది వారి ఇష్టం. మాకేం అభ్యంతరం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా పేరుని నాని కూడా ఏం అభ్యంతరం లేదు. కానీ ఆ వార్తల మాటున చిమ్ముతున్న విషం మీదే మా అభ్యంతరం. మీ ఇష్టం, పేపర్ మీది, సొమ్ములు మీయి, అచ్చేసుకోండి. మీ చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండాలి కాబట్టి ఏం కావాలంటే అది రాసుకోండి. కానీ మాకు అభ్యంతరం వల్ల దాంట్లో రాస్తారు, పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఇలాగే మరణించారన్న ముఖ్యమంత్రి. జగన్ నేరపూరిత రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించాడండి చంద్రబాబు నాయుడు. ఈ తప్పుడు రాతలు, తప్పుడు మాటలు, అతను మాట్లాడినట్టుగా వీళ్ళు తప్పుడు రాతలు రిపోర్టింగ్ చేస్తారు, విషపు రాతల రిపోర్టింగ్. ఇక్కడితో ఆగకుండా దీంట్లో ఏమి వార్త ఉండదు. తగుదనమ్మా అని చెప్పని ఇంకో ఆయన కూడా తీవ్రంగా పరిగణించాలని చెప్పాడంట. సరే, తీవ్రంగానే పరిగణించండి. సుగాలి ప్రీతి మరణం గురించి తీవ్రంగా పరిగణించక్కర్లా. 30,000 మంది మిస్ అయిన ఆడపిల్లలు విషయాలను ఆరా తీయటంలో, అజగనుకోవడంలో తీవ్రంగా పరిగణించాల్సిన పని లేదు. కానీ ఈ వాచ్మెన్ రంగన్న మరణం మాత్రం తీవ్రంగా పరిగణించాలి. మరి పరిగణించండి, తప్పేం లేదు. రెండో పేజీలో రాస్తారు. ఈ రెండవ పేజీలో ఈ విషయం ఏంటంటే, వివేక హత్య కేసులో కీలక సాక్షుల వరుస మరణాలు అని హెడ్డింగ్ పెట్టి రాస్తాడు. దాంట్లో 6 పేర్లు ఫోటోలేసి, మామూలుగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి 1, 2, 3, 4, 5 ఫోటోలు వేసి వాళ్ళ చరిత్ర రాస్తారు కదా, అలా ఈయన రాసుకొచ్చాడు. ఈ 6 సాక్షులు మరణించారు అని చెప్పాను వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. నారాయణ యాదవ్, వయసు 52 సంవత్సరాలు, జగన్ వాహన డ్రైవర్ కింద హెడ్డింగ్ కింద రాస్తాడు. ఇతను సాక్షి, వివేకానంద రెడ్డి కేసులో సాక్షి అని రాస్తాడు. ఇంతకన్నా బూటకం, ఇంతకన్నా తప్పుడు రాత. ఈయన సాక్షి, నారాయణ యాదవ్ అనే ఆయన సాక్షిగా ఉన్నాడా? కనీసం రిపోర్టింగ్ చేసేప్పుడు చంద్రబాబు దున్నపోతు ఈనిందనగానే వెంటనే రామోజీరావు గారి పేపరు మార్కెట్కి వెళ్లి తాడు కొనుక్కొస్తాకి వెళ్ళారంట. ఏంటి అంటే, దూడ పుట్టింది కదా, వెంటనే మరి దాన్ని కట్టేయాలి కదా, అందుకోసం తాడు కొనుక్కొస్తాకి వెళ్ళిపోయారు. అట్లాగా చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఏదో మాట్లాడాడంట, వీళ్ళు రాసేస్తారు వెంటనే, వండి వార్చుతాం. నారాయణ యాదవ్ అనే ఆయన రాస్తాడు. వీటి గురించి మాట్లాడదాం. అసలు ఇదంతా ఈ వండి వార్చే విషయం అంతా ఏంటి అంటే, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం కొత్త కాదు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అలవాటు ప్రకారం తన సహజ వైఖరి మేరకే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 61వ సాక్షిగా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 61వ సాక్షిగా ఉన్నటువంటి 65 సంవత్సరాల వాచ్మెన్ రంగయ్య గారు మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటాకి తన శ్రేయోపత్రిక అయినటువంటి ఈనాడు ద్వారా తాటికాయంత అక్షరాల్లో అచ్చు వేయించి ఇవాళ మరో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక విషపు నాటకానికి తెరదీయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో
వైఎస్ వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ గా పనిచేసినటువంటి మరియు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 61వ సాక్షి అయినటువంటి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆ సుదీర్ఘ చర్చల్లో కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడమే కాకుండా ఆగమేఘాల మీద డీజీపీ గారిని మంత్రిమండలికి పిలిచి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం వాకప్ చేసింది. డిప్యూటీ సీఎం గారితో సహా మంత్రులందరూ కూడా ఈ రంగన్న గారి యొక్క మరణం గురించి డీజీపీ గారి దగ్గర వారి సందేహాలకి సమాధానాలను రాబడుతూ క్షుణ్ణంగా రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా క్షుణ్ణంగా చర్చించారని చెప్పని వీరి పేపర్లోనే రాశారు, శ్రేయోపత్రికలోని రాశారు. అసలు ఈ రాష్ట్రంలో చర్చించడానికి ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులేమీ లేవు, బాధ్యతలేమీ లేవు. ఇదే తక్షణ అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ఇదే తక్షణ అవసరం కింద కేబినెట్ మొత్తం కూడా చర్చించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓటు అడుక్కునేప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తన మోసాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఎప్పుడు ఏదో ఒక ఎత్తుగడేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. ఏదో ఒక ఎత్తుగడ ఎప్పుడు కూడా హామీల అమల్లో ఏదైతే ఎన్నికల్లో ఓట్లు అడుక్కునేప్పుడు ఏదైతే ప్రజలకి మాట చెప్పాడో ఆ మాట చెప్పింది అమలు చేయడంలో తన డొల్లతనాన్ని ప్రజల మనసుల్లో ఎక్కడ అది బలంగా నాటుకుపోతుందో, ఎక్కడ మదిలోకి ప్రజల ఆలోచనలో వస్తుందేమో అనే అనుమానం కలిగిన ప్రతిసారి కూడా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అనేది చంద్రబాబు నాయుడికి గడిచిన 9 మాసాల్లో అదే పని మీద ఉంటున్నాడు ఆయన. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ని ప్లే చేయాలి. తన దొంగతనాన్ని అంటే ఎన్నికల హామీలు ఇచ్చి మోసం చేస్తున్న విధానాన్ని, ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు, సంపద సృష్టిస్తాను, సంపద సృష్టిస్తాం అనేది నాకు వెన్నతో పెట్టిన విద్య, సంపద సృష్టించి మొత్తం ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను, ఏది కావాలంటే అది చేస్తానని 143 హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా పంగనామాలు పెట్టి ప్రజలందరికీ కూడా ఆయన ఆ పనులు ఆయన చేసుకుంటున్నాడు. తన రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రత్యర్థులను కానీ లేదా తన రాజకీయానికి లేదా కొడుకు రాజకీయానికి ఎవడు అడ్డొస్తాడని